రూ. 1 పెరిగితే గాంధీ భవన్‌లో బండ్ల మీద తిరిగినోళ్ళు, రూ. 1 పెరిగితే అసలు మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఈరోజు మంత్రిగా ఉన్నోళ్ళు ఇగ ధర్నా చేసి ఈరోజు మరి 50% మినిమమ్ అంటే రూ. 100 టికెట్ 150 అయింది. హైదరాబాద్‌లో రూ. 10 పెరిగింది ఒక బస్ స్టాప్. మరి దీని మీద ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మంత్రులు ఒకరి మీద ఒకరు ఎట్లా వాదులాడుకుంటారో చూస్తున్నారు కదా. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళకు అది తప్ప అంటే సహచరులను తిట్టడం తప్ప, సహచరులను అవమానపరచడం తప్ప, ఎవరైనా కాంగ్రెస్లో గొంతెత్తితే ఆ గొంతును నిలవడం తప్ప ప్రజలకు సంబంధించిన ఏమైనా సమస్యల పరిష్కారానికి దిగుతున్నారా వాళ్ళు? ఇది ఉంది కదా సార్, టికెట్లు పెంచరు ఇంకేం చేయాలి? ఇక్కడ అందుకే ఇది ఒక పరిష్కారం వాళ్ళకు. డెఫినెట్గా జూబ్లీ హిల్స్ ఎన్నికలకి ఒక ముఖ్యమైనటువంటి గిఫ్ట్ ఇచ్చింది ఇవాళ. దసరా పండుగకు, దీపావళికి, బతుకమ్మకు ఏదైనా ప్రభుత్వాలు రూపాయో అరకో పెంచుతుందని ఆశిస్తారు ఎవరైనా. కానీ ఉల్టా తీసుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. ఇది రికార్డు ప్రభుత్వం. కాబట్టి ఇలా దసరాకు దమ్మిడి లేదు. మా గద్దర్ చెప్పిండు, ఎన్నడో చెప్పిండు, దసరా పండుగ వచ్చింది దమ్మిడి లేదు, దీపావళి వచ్చింది దీపంత లేదా, మన బతుకంత అమావాసే లక్ష్మమ్మ అన్నట్టు తెలంగాణ బతుకంతా కూడా ఇలా అమావాసగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఇలా గద్దరు పాటని ఇలా మళ్ళీ 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 పాడుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఇలా తెలంగాణలో నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం.